మరింత అభివృద్ధి చేయడం కోసం ఏమేమి చేయాలనేది కూడా మీరు సూచనలు చేశారు. నిజంగా ప్రతి గ్రామ శాఖ కూడా ప్రతి గ్రామంలో మీలాంటి నాయకులు ఉండాలని, మీరు ఆ గ్రామ స్థాయిలో గ్రామంలో కూడా మీ తర్వాత ఒక మంది నాయకులు తయారు చేయాలన్నా కూడా మీ వల్ల అవుతుంది. కాబట్టి ఒక మంచి నాయకత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, గొప్పల సూర్యారావు గారిని మనకి ఇన్ఛార్జిగా ఆపత్కాలంలో దయచేసి ఎవరైనా సరే కొంతమందికి ఇబ్బంది, ఎందుకంటే 2-3 గంటల సేపు ఒక కార్యక్రమాన్ని నడిపించాలంటే అధికారంలో ఉన్నప్పుడైతే బాబాయ్ సూర్యారావు గారు ఎమ్మెల్యే గారు మళ్ళీ మనకి ఏదో పర్లా పెడతారని అది ఎంత లేట్ అయినా సరే కూర్చుంటాం. అధికారం లేదు కాబట్టి నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, వెళ్ళిపోవాలి, ఈయన ఖాళీగా ఉన్నాడు, లేకపోతే పాటిసేవ ఖాళీగా ఉన్నాడు, లేకపోతే చంద్రశేఖర్ గారు ఖాళీ, కట్టసిరి ఎవరికి ఖాళీ లేదు, ఎవరికి ఉండే పనులు వాళ్ళకు ఉన్నాయి. ఆయన తాపత్రయం ఏంటంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలి. నాయకులు ఒకటి కాకపోతే ఒకడు, నేను నాకు ఇచ్చిన పదవిని సర్వేగా చేయలేకపోయాను, నాకు లేదా వేరే పని ఉంది, నేను తప్పు వేరే వాళ్ళు కాకపోతే నాకంటే బెటర్గా చేయగలేము. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తల నుంచి ఎదిగి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తూ ఉంటారు. ఇది ఒక మిషనరీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ గతంలో కాంగ్రెస్ పార్టీని అనుకున్న వాళ్ళం, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మిషనరీని నడుపుతుంది, ఇక్కడ నాయకులు తయారు చేస్తుంది. మీరు ఉంటారా ఆ పార్టీకి నిబద్ధతతో, ఆ పార్టీ నాయకుడు ఏ విధంగా అయితే మీకు అవకాశాలు ఇచ్చారో ఆ పార్టీని అడ్డు పెట్టుకుని ఇంకా ప్రజలకు మంచి చేయండి, మీ నాయకత్వం పెంచుకోండి. అంతేగాని కొంతమంది ఉంటారు ఆ పార్టీ అధికారం ఉన్నంతసేపు ఎంజాయ్ చేసి అధికారం పోగానే మళ్ళీ తట్టబుట్ట సర్దేసే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళు మనం పట్టించుకోవాల్సిన పర్లేదు. ఈరోజు ఒక ఎంపీటీసీ కావచ్చు, లేకపోతే ఒక సర్పంచ్ కావచ్చు, లేకపోతే ఒక ఎంపీపీ కావచ్చు, ఒక జడ్పీటీసీ అవ్వచ్చు, ఏదైనా నామినేటెడ్ పదవుల్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని గుర్తించి ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. లేకపోతే స్థానికంలో ఉన్నట్టు నాయకులు మమ్మల్ని గుర్తించే అవకాశం ఇచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నారు కాబట్టి మీకు అవకాశం దక్కింది. ఈరోజు పార్టీ కష్టకాలంలో ఉంది. ఈరోజు పార్టీ కోసం ఎవరైతే మేమున్నామంటూ ముందుకు వస్తారో, నిజంగా మీ రాజుల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ చూస్తే చాలా ఆనందంగా ఉంది. మీరందరూ ఆ ఉద్దేశంతో మీరు వచ్చారు. నిజంగా ఇదే దృక్పథంతో గొల్లపల్లి సూర్యారావు గారి సారథ్యంలో నియోజకవర్గంలో అందరం కలిసి పని చేద్దాం. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా, మన కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా, మనకి ఇబ్బంది వచ్చినా మన నాయకుడు అండగా ఉంటాడు, మనం అందరం కూడా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇందాక సూర్యారావు గారు చెప్పారు, జిల్లా గౌతమ్ తను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల సమయంలో కొంతమంది దుండగులు ఆ యువకుడి మీద దాడి చేయడం, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వాళ్ళ తమ్ముడు అబ్బాయి. ఆ సమయంలో అందరూ కూడా ఆ రోజు సూర్యారావు గారు కానీ, అదేవిధంగా సూర్యారావు గారి తనయుడు శ్రీధర్ గారు కానీ మేమందరూ కూడా కారులో తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో, నిజంగా ఆ టైంలో బీపీ, చిన్న వయసు కుర్రాడు, బీపీ ఆల్మోస్ట్ 180-190 ఉంది, కింద 110 ఉంది. అంటే అంత స్ట్రెస్ గురైపోయాడు. ఆ పరిస్థితుల్లో సూర్యారావు గారు కూడా ఎక్కడో ప్రచారంలో ఉంటే వెంటనే పర్యటనకు రావడం, ఆ రోజంతా కూడా హెల్త్ అంతా చూసుకున్న తర్వాత ఇంటికి పంపించడం జరిగింది. 5 నెలలు, సుమారు 6 నెలల. ఈరోజు నేను 2 రోజుల క్రితం ఆ అబ్బాయికి ఫోన్ రావడం, మిమ్మల్ని ఒక్కరిని జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్కి పిలవడం, ఒక ఎమ్మెల్యే అభ్యర్థులు లేకపోతే ఒక ఎమ్మెల్యేలు, ఒక ఎంపీలు తీసుకుని వెళ్ళి లోపల ఛాంబర్లో మాట్లాడే ఆ స్థాయి వ్యక్తికి నిజంగా ఆ అబ్బాయికి ఇచ్చారంటే, నిజంగా ఈ రోజు కాబట్టి రేపైనా ఒక సందర్భం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఒక సందర్భం వస్తుంది. అది సూర్యారావు గారి వల్ల కావచ్చు, మీ కష్టం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన అవకాశం అవ్వచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని నేను ఇంచుమించులో 5-6 నెలల నుంచి నేను ప్రయత్నం చేస్తున్నా. సూర్యారావు గారిని అడగలేదు, అంటే ఎందుకంటే సూర్యారావు గారికి మనం పనిచేసేది లేదు. నిజం చెప్పాలంటే ఆయన ఈ నియోజకవర్గానికి పనిచేశారు. పార్టీకి కష్టకాలంలో ఈరోజు ఆయన ఓడిపోయినా కూడా, ఓడిపోయిన మరుసటి రోజు నుంచి పార్టీ కోసం, మన కోసం అందుబాటులో ఉంటున్నారు. కానీ ఆయనకి ఏం పని చేయలేదు. ఆయన అడగడానికి నాకే అర్హత ఉందనే ఉద్దేశంతో నేను అడగలేకపోయాను. ఈ రోజు కూడా ఆయన అడగచ్చు, సార్ నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళాలని ఇప్పటికీ అడగలేదు నేను. సార్ అడిగాను సార్. సో దయచేసి పార్టీ కోసం పనిచేయండి. పార్టీ మనం గుర్తిస్తుంది. మనకి మంచి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నియోజకవర్గానికి గొల్లపల్లి సూర్యారావు గారిని అందించారు. దయచేసి అందరూ కూడా కలిసి పనిచేద్దాం. దేనికైనా అందరం కలిసే ముందుకు వెళదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.